ఈరోజు వీడియోలో గంగవాయిల కూర మామిడికాయ పప్పు రెసిపీ చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. గంగవాయిల కూరను ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే కందిపప్పు నానబెట్టుకోవాలి. ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని పసుపు ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చీలు, ఆనియన్స్, మామిడికాయ ముక్కలు, చెర్రీ టమాటోస్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలిపి గంగవాయిలి ఆకు కూడా వేసుకొని వీటిని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చెర్రీ టమాటోస్ లేకపోతే నార్మల్ టమాటోస్ అయినా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత కొంచెం సేపు గంటతోటి ఇలా మెత్తగా మెదుపుకొని తర్వాత ఉడికించుకున్న కందిపప్పు ఇందులో వేసుకొని సరిపడంత కారం, ఉప్పు వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడి వేడి రైస్లో ఈ పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ పప్పును ఆస్వాదించాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పప్పును ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ తినండి.